నమస్కారం. అందరికీ ఒకటే కోరిక. తమ కుటుంబం అంటే తను, తన భార్య, తన పిల్లలు, అత్త, మామలు గాని, అమ్మ, నాన్నలు గాని, బంధువులు గాని, ఒక మనిషి ఎదిగినప్పుడు సొంత ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకున్నప్పుడు బాధ్యతలు పెరిగినప్పుడు ఇన్‌సెక్యూరిటీకి లోనవుతాడట. ఇన్‌సెక్యూరిటీ ఏంటంటే నాది, నా కుటుంబం ఏ ప్రాబ్లమ్ కాకూడదు. నేను ఒక్కడినైతే ఏమన్నా పర్లేదు. కానీ భార్యకి ఏం కాకూడదు. అమ్మా, నాన్నలు బాగుండాలి. పిల్లలు ఇంకా బాగుండాలి. కుటుంబంలో ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ రాకూడదు. ఇవన్నీ కావద్దు అంటే మనం చేయాల్సిన పనేంటంటే, ఆ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలండి. అది ఎట్లాగుంటే ఎర్లీ మార్నింగ్ లెవ్వటం, సూర్యోదయాన్ని ఖచ్చితంగా చూడడం, సూర్యుడికి ఆర్ఘ్యం నీళ్లు ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు, ఇల్లు శుద్ధి చేసుకోవడం, చుట్టుపక్కల చక్కటి కల్లాపి ముగ్గులు వేయటం, ముఖ్యంగా ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోవటం, సమయానికి దీపారాధన తొందరగానే చేసేయడం, భార్యాభర్తలు కలిసి దీపారాధన చేసి చక్కగా దేవుడికి మీకు నచ్చిన విధంగా పూజ చేసి ఏదో కొంత ప్రసాదాన్ని భగవంతుడికి పెట్టి ఆ తర్వాత పిల్లల్ని బడికి పంపటం, మనం ఆఫీస్కి వెళ్ళటం, వ్యాపారాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైన పనులు అన్నమాట. సాయంకాలం అయినా కూడా సరే దీపం పెట్టి ఆ ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేట్టుగా చూసుకోండి. మీకు అస్సలు ఎటువంటి ఇబ్బంది రాదని నేను గ్యారంటీ ఇస్తున్నా.